సో, నేను ఇటలీలో ఒక కెఫెటేరియాలో పనిచేస్తా అనమాట. సో, నా పొజిషన్ ఏంటంటే అన్నిటికన్నా లోయర్ లెవెల్ అనమాట. సో, నా పైన చాలామంది ఉంటారు. మేనేజర్‌లు, సబ్ మేనేజర్ చాలామంది ఉంటారు. కానీ నా పని ఏంటంటే జస్ట్ టేబుల్ క్లీన్ చేసుకోవటం, ప్లేట్ కడగటం అంటే డిష్ వాషర్‌లో వేయటం అన్నీ చేసేసిద్దనమాట. సో, ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ పొజిషన్‌లో ఉన్నా సేమ్ వాల్యూ ఉంటుంది. సేమ్ రెస్పెక్ట్ ఉంది. నో డిఫరెన్షియేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను పనికొచ్చేటప్పుడు అందరూ గుడ్ మార్నింగ్. బాస్ గూడా, తర్వాత మేనేజర్ అందరూ గుడ్ మార్నింగ్ సుమన్, గుడ్ మార్నింగ్ సుమన్ ఎలా ఉన్నావు? బాగున్నా. వచ్చిన తర్వాత నాకు ఎలా అయితే కస్టమర్‌కి ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్‌ఫాస్ట్ ఇస్తా, ప్లేట్ తీసుకొని కాఫీ పెట్టేసి, స్పూన్ పెట్టేసి, తర్వాత షుగర్ ఏసేసి, తర్వాత టిష్యూ పేపర్ మొత్తం చక్కగా డిజైన్ చేసేసి నాకిస్తారనమాట. అంటే సేమ్ వాల్యూ. తర్వాత ఇక్కడ ఏదైతే ఆహ్, ఆహ్ హక్కు మేనేజర్‌కి ఉంటుందో, సేమ్ హక్కు లోయర్ లెవెల్ వాళ్ళకి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకేదైనా తాగాలనిపించింది ఫ్రిడ్జ్‌లో ఎళ్ళేసి ఏదైనా డ్రింక్స్ ఏదైనా నేను ఫ్రీగా ఎళ్లి తాగొచ్చు, తినొచ్చు. తర్వాత రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండదనమాట. సో, అది నాకు బాగా నచ్చిద్ది. తర్వాత ఇక్కడొచ్చిన తర్వాత అది నాకు బాగా ఎందుకంటే నేను ఇండియాలో పూణేలో రెస్టారెంట్‌లో పనిచేశాననమాట. సో, అక్కడేంటంటే మన బాస్ అందరికి సేట్ ఉంటారు కదా! వాళ్ళొచ్చేటప్పుడు జస్ట్ వాళ్ళు మేనేజర్‌కి గుడ్ మార్నింగ్ అలా చెప్తారు. టేబుల్ బాయ్స్ ఉంటారు. వాళ్ళతో మాట్లాడరు అసల. తర్వాత మనం ఫుడ్ కూడా తినేటప్పుడు ఏంటంటే ఆహ్, మేనేజర్ వాళ్ళు చక్కగా కుర్చీ మీద కూర్చొని తింటారు. మేమేంటంటే కింద కూర్చొని అలా తినేవాళ్ళనమాట. అంటే అక్కడ. సో, నేను తక్కువని డిస్‌రెస్పెక్ట్ ఇయ్యట్లేదు. ఎందుకంటే అక్కడ రూల్స్ వేరుగుంటాయి. కానీ జస్ట్ మీకు చెప్తున్నాను. ఇక్కడ ఎలా ట్రీట్ చేస్తారు, మన దగ్గర ఎలా ఉండేదనమాట. సో, ఇది మెయిన్ డిఫరెన్స్. సో, అందుకే మిమ్మల్ని షేర్ చేయాలనుకున్నాను. సో, అంతే అండి. సో, మళ్ళీ కొత్త వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్. జై శ్రీకృష్ణ. రాధే రాధే.